అంటే మన పేట్రియాట్రికల్ సొసైటీలో ఏ లెవెల్‌లో ఒక ఫీమేల్‌ని నువ్వు తప్పు చేశావు అన్నడాన్ని ఎంత బాగా మనోళ్ళు యూజ్ చేసుకుంటారో, ఏ చిన్న పొరపాటు జరిగినా దాంట్లో ఖచ్చితంగా ఆడవాళ్ళదే తప్పుందని ఎంతగా ఎత్తి చూపిస్తారు అనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ సమంత నాగచైతన్య యొక్క ఇష్యూ. నిజానికి జరిగింది ఏంటి గతంలో అనేది ఈ రోజుతో ఒక రకంగా బయటపడినట్లయింది. అయినా గానీ అప్పటి నుంచి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీడియా కావచ్చు, నాగచైతన్య ఫ్యామిలీ అంటే అక్కినేని ఫ్యామిలీ కావచ్చు, వెనకాల నుంచి శోభిత కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి మైండ్ గేమ్ ప్లే చేశారు సమంతతో అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి మీడియా వెనక ఉన్నది నాగచైతన్య పిఆర్ టీము, శోభిత పిఆర్ టీం అని కొంతమంది ఆరోపించారు. నాగచైతన్యం మీద కొన్ని ఆర్టికల్స్ వస్తే సమంత పిఆర్ టీం అని ఇంకొంతమంది ఆరోపించారు. అయితే ఇదంతా కూడా ఆన్ ఏ హోల్ సినారియో ఇందులో ఫైనల్గా కంక్లూడ్ అయింది ఏంటంటే, సమంత పిఆర్ టీం రాయించిందా, నిజంగా రాశారా, కానీ శోభిత అండ్ నాగచైతన్య రిలేషన్లో ఉన్నారు, అందువల్లే వీళ్ళు విడిపోయారు ఆ విషయం సమంతకు తెలిసిన తర్వాత అనేది క్లియర్ కట్గా ఈ రోజుతో దాదాపుగా ప్రూవ్ అయింది. వీళ్ళు ఒప్పుకోకపోయిన వాళ్ళు పర్సనల్ కాబట్టి మనం దాన్ని కంక్లూడ్ చేయకూడదు, అంతే తప్ప కన్ఫర్మ్గా మనకు అయింది. అయితే నాగచైతన్య పిఆర్ టీమో, శోభితకు సంబంధించిన వాళ్ళు, లేకపోతే నాగార్జునకు సంబంధించిన వాళ్ళు, ఎగ్జాక్ట్గా మనం వాళ్ళ మీద ఎటువంటి ప్రూఫ్ లేదు కాబట్టి మాట్లాడలేకపోతున్నాం. కానీ ఏ రకమైనటువంటి మైండ్ గేమ్ ఇక్కడ జరిగింది సమంత మీద అనేది మీరు అబ్జర్వ్ చేస్తే, ప్రతి వెబ్సైట్ కూడా లేకపోతే ప్రతి యూట్యూబ్ ఛానల్లో కూడా దాదాపు ఒక 80% ఆఫ్ ద పీపుల్ అదిగో పుష్పలో ఆ రకమైనటువంటి సాంగ్ చేసింది, అందుకనే దానికి వీళ్ళు ఒప్పుకోలేదు, అట్లా అట్లా డ్యాన్స్ చేయడానికి, అట్లా ఐటమ్ సాంగ్ చేయడానికి వీళ్ళు ఒప్పుకోలేదు, అందువల్లే ఈ రకంగా తను దూరం అయిపోవాల్సి వచ్చింది. వీళ్ళు నీకు ఫ్యామిలీ ఇంపార్టెంటా, ఆ ఐటమ్ సాంగ్ ఇంపార్టెంట్ అంటే ఐటమ్ సాంగే ఇంపార్టెంట్ అని చెప్పి అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి కెరీర్ డౌన్ అయిపోతుంటే, పెళ్లి తర్వాత తనకి అవకాశాలు రాకపోతే, నాగచైతన్య లైఫ్ కాస్త బెటర్ అవుతుంటే కెరీర్ పరంగా తను తట్టుకోలేకపోయింది. ఇట్లా ఏది పడితే అది ఒక రకమైనటువంటి మెంటల్గా ఆల్రెడీ మయోసైటిస్ అనేటువంటి వ్యాధితో అమ్మాయి బాధపడుతుంది. ఆల్రెడీ తన భర్త విషయంలో తన భర్త ఇంకెక్కడ ఎవరినో ఇష్టపడుతున్నారనే విషయంలో తను డిప్రెషన్లోకి వెళ్ళింది, మళ్ళీ నెమ్మదిగా బయటకు వచ్చింది, ఏదో తన తిప్పలు తను పడుతుంది. కానీ ఆ అంశాన్ని ఎక్కడా కూడా పట్టించుకోకుండా మీడియా జనాలు ఒక లెవెల్లో ఆమె మీద తీవ్రమైనటువంటి ప్రెషర్ పెట్టడం, దానికి తోడు ఆమె ఏదో పోస్ట్ పెడితే దానికి శోభిత ఫింగర్ చూపిస్తూ ఒక ఫోటోలు పెట్టడం, ఇదంతా కూడా డెఫినెట్లీ ఒక రకమైనటువంటి మైండ్ గేమ్ ఆడారు సమంతతో వీళ్ళందరూ కలిసి అనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇదే ప్లేస్లో శోభిత ఉండి అదే ప్లేస్లో సమంత ఉన్నా మనం ఇలాగే వీడియో తీస్తాం. ఇందులో పెద్ద సమంతకి ఫేవర్ కాదు, శోభితకి యాంటీ కాదు, పాయింట్ చెప్తున్నా. ఇదే ప్లేస్లో మీకు శోభిత ఉండి సమంత ప్లేస్లో సమంత ఇప్పుడు కొత్తగా ఎంగేజ్మెంట్ చేసుకుని ఉన్నా సరే నాగ చైతన్యంతో, మనం ఇప్పుడు అలాంటి పరిస్థితులు కూడా శోభిత సైడే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే 2 years బ్యాక్కి వెళ్ళి మీరు ఒకసారి ఆలోచిస్తే వెబ్సైట్లు అనండి, టీవీ ఛానల్స్ అనండి, ఇవన్నీ కూడా డంప్ చేసేసి ఒక్కసారిగా సమంత మీద తనేదో మహాపాపం చేసేసినట్టు, ఒక ఐటమ్ సాంగ్ చేయటం వల్ల చేయకూడనటువంటి భారీ తప్పులు చేసేసినట్టు. తప్పేం కాదు, శోభిత కూడా చేస్తారు, హాట్ సీన్స్లో స్టీమీ సీన్స్లో చేశారు, అసలు అది కూడా తప్పు కాదంట నేను ఎప్పటికీ కూడా. అది ఒక యాక్ట్రెస్ లేదా ఒక యాక్టర్ ఆ టైంలో కథకు అనుగుణంగా ఆ రకమైనటువంటి అవకాశం వాళ్ళకి వచ్చినప్పుడు అది చెయ్యొచ్చు, ఈ కథలో ఇది బాగుంది, ఇది చేస్తే నా ఫ్యూచర్ బాగుంటుంది కెరీర్గా అనుకుంటే చేస్తారు. శోభిత కావచ్చు, సమంత కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు చేసుకుంటారు. దాన్ని ఉపయోగించుకుని డైవర్స్కి అదే రీజన్ అని చెప్తూ తన క్యారెక్టర్ని అసాసినేషన్, తన క్యారెక్టర్ని బ్యాడ్ చేసేటువంటి మెంటాలిటీతో, నిజానికి అసలు ఫస్ట్లో సిద్ధార్థతో సమంతకి లవ్ స్టోరీ నడిచిన అంశాలను కూడా పట్టుకొచ్చి ఇప్పుడు సిద్ధార్థతో తిరుగుతోందని, అందువల్ల ఇతను విడాకులు ఇచ్చాడని, గ్యాప్లో ఐటమ్ సాంగ్ చేసిందని, ఇట్లాగా ఏది పడితే అది క్యారెక్టర్ మీదకి వెళ్ళిపోయి మనుషులను క్యారెక్టర్ పరంగా చేసేయడం, దాన్ని అవతల వైపు నుంచి నాగ చైతన్య కావచ్చు, నాగార్జున కావచ్చు, ఇంకెవరు కూడా దాన్ని మినిమం కూడా వాళ్ళు కండెమ్ చేయకపోవడం, ఇదే మళ్ళీ సమంత కూడా వర్తిస్తుంది. ఎట్లా అయితే ఇతను నా శోభితతో ఉండడం వల్ల ఈ అమ్మాయిని వదిలేశాడు అనేటువంటి అప్పట్లో స్పెక్యులేషన్ ఏదైతే వచ్చిందో అది కూడా నిజం కాకపోయి ఉంటే, ఈ రోజుకి కూడా నిజం కాకపోయి ఉంటే, డెఫినెట్లీ శోభిత వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని ఉంటే, లేకపోతే నాగచైతన్య వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని ఉంటే, మరి ఆ రకమైనటువంటి పుకార్లు నీ ఎక్స్ హస్బెండ్ మీద వచ్చినప్పుడు నువ్వు ఎందుకు కండెమ్ చేయలేదు సమంతను కూడా మనం క్వశ్చన్ చేసేవాళ్ళం. కానీ అక్కడ కాదు, తను కండెమ్ చేయకుండా సైలెంట్గా ఉంది. నిజానికి తను ఈ విషయంలో డెఫినెట్లీ మెచ్చుకోవాలి, ఆ ఫ్యామిలీని ఎక్కడ బ్యాడ్ చేయలేదు, వాళ్ళ గురించి ఏ రోజు బ్యాడ్గా కూడా మాట్లాడలేదు అమ్మాయి. కంప్లీట్గా సైలెన్స్లో మెయింటైన్ చేసింది, తన హెల్త్ని చూసుకుంది, తన కెరీర్ పరంగా చూసుకుంది, ఫ్యామిలీ మ్యాన్ 2 అందులో యాక్ట్ చేసింది. సో ఇట్లా తన కెరీర్, యశోద సినిమాలో యాక్ట్ చేసింది, ఇట్లా తన కెరీర్ ఏ రకంగా బెటర్మెంట్ చేసుకోవాలి, అదేదో సినిమా కూడా వచ్చింది
గుణశేఖర్ సినిమా ఒక జానపద మూవీ, అందులో కూడా యాక్ట్ చేసింది. ఆ మూవీకి పేరు కామెంట్ చేయండి మర్చిపోయా. సో ఇట్లాగా తను ఆ టైప్లో వెళ్ళిపోయింది తప్ప ఎవరినో పట్టుకునో టీవీ స్టూడియోలో కూర్చునో లేకపోతే ఒక చిన్న పోస్ట్ ఎక్కడైనా ఇండైరెక్ట్గా పెట్టిందేమో తన హెల్త్ గురించో తన కమ్బ్యాక్ గురించో తన జీల్ని తను పికప్ చేసుకోవడానికి చెప్పిందో లేకపోతే ఎవరికైనా నలుగురికి ఇన్స్పైర్ చేయడానికి మాట్లాడిందో తప్ప ఏ రోజు కూడా ఎవరి పేరు కూడా ఈరోజు ఈ క్షణానికి నేను ఈ వీడియో చేసే క్షణానికి కూడా తను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. డెఫినెట్లీ మెచ్చుకోవాలి. అదే ప్లేస్లో నాగ చైతన్య అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన ఒక లేడీ ఉన్న మనం మెచ్చుకోవాలి. ఇక్కడ వాళ్ళ మీద ఎటువంటి కోపం కాదు. ఇక్కడ ఇట్లా ఉన్నటువంటి సిచ్యువేషన్లో అందరూ కలిసి ఒక్కసారిగా ఏ రకమైనటువంటి మైండ్ గేమ్ ఆడారు, కొంచెం కూడా ఇలా పాపం అనిపించలేదా అనేటువంటి పాయింట్ గురించి అన్నమాట వీడియో.